ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ఈ మధ్య అందరూ పెట్టేస్తున్నారు. అవును, ఒకరు సెలూన్ పెట్టారు, ఒకరు టీ షాప్ టీ పెట్టారు. నువ్వు ఎందుకు ఈ ఫుడ్? నేను ఫస్ట్ నుంచే రెస్టారెంట్ బిజినెస్ అని ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఇది నాది కాదు, మా మమ్మీ కోరిక ఉండే. మై మామ్ యూస్ టు ఆస్క్ అనమాట, అరే ఎప్పుడన్నా రెస్టారెంట్ బిజినెస్ అంటే. మా మమ్మీకి ఏంటంటే ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 2 వీక్స్కి ఒకసారి తీసుకెళ్ళేవాడిని, మళ్ళీ వీక్లీ ఒకసారి తీసుకెళ్ళి చీట్ మీల్ అయిపోతాయి, ఎందుకంటే షుగర్ కదా. సో అప్పుడు ఆ టైంలో ఈ డయాలసిస్ టైంలో అదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అట్లా. సో ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హీ యూస్ టు ఫీల్ హ్యాపీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో నేను హ్యాపీనెస్ చూసేవాడిని అనమాట. సో ఇలా మా లైక్ అరే పెట్టాలి, ఏదైనా బిజినెస్ పెట్టు అది ఇది అని చెప్పేసి అనేది. సో ఫైనల్లీ ఫుడ్ బిజినెస్ పెట్టేసిన. ఫస్ట్ నుంచే ఉంది నాకు ఇది. Cheers. బాగుందా? యా, ఇది చికెన్ లాలీపాప్ ఇది. మొత్తం ఇందులో ఉన్న ఫుడ్ మెనూ అంతా నీకు తెలుసా? అన్నీ తెలియదు, కొన్ని బిర్యానీస్ తెలుసు అండ్ లాలీపాప్ తెలుసు అండ్ కబాబ్స్లో కొన్ని తెలుసు. నీకు ఇందులో నచ్చింది ఏంటి? నాకు ఇందులో నచ్చింది కబాబ్స్లో అన్నీ నచ్చుతాయి నాకు. కబాబ్ క్రేజీ చేస్తాడు మా దగ్గర కబాబ్స్ అయితే, కానీ టైం పడుతుంది, 20 minutes టైం పడుతుంది, బట్ క్రేజీ ఉంటుంది అనమాట. అండ్ బిర్యానీస్లో గుత్తంకాయ బిర్యానీ, ఇంకా మన అదేమంటారు గోంగూర మటన్, గోంగూర చికెన్ బిర్యానీ నా ఫేవరెట్. ఇంట్లో వండుకొని తినడం మానేసావా? అంటే ఈ చికెన్లు పీస్లు అవి అయితే ఇక్కడ వచ్చి తినేస్తున్నా నేను. ఆ చికెన్ మటన్ ప్రమోషన్ ఏంటది? అంటే అది ఒక సిగ్నేచర్ స్టెప్ కదా నాది. సో రెస్టారెంట్ లాంచ్ చేసినప్పుడు మా దాంట్లో చికెన్ మటన్ కూడా బాగుంది కాబట్టి నేను అట్లా చేసిన. అంటే వెజ్ కూడా ఉంటుంది, బట్ మనం ఏంటంటే కొంచెం చికెన్ మటన్లో కొంచెం ఇది కదా నేను, అందుకే అట్లా చిన్న ప్రమోషన్ స్టాంట్. అదే కళింగపట్నం ఎందుకు ఈ నేమ్? ఎవరిది డిసిషన్? నా పార్ట్నర్ ఉన్నారు హరి అన్న అని. సో హరి అన్న ఏంటంటే ఆయన వాళ్ళ ఊరు కళింగపట్నం. సో ఎప్పటి నుంచో 1 year బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పేవాళ్ళంట, అరే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రిజిస్టర్ చేయించుకున్నాడు 1 year బ్యాక్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, అరే నీ వల్ల కాదురా అది రెస్టారెంట్, అది నీ వల్ల కాదు అది ఇది అని చెప్పేసానంటే, ఆయనకి ఏం అర్థం కాక రోజు ఇది చూసి కరెక్ట్ సెంటర్ బాగుందని చెప్పేసి చూసేసి కళింగపట్నం అనే పేరుతోనే వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం ఛాలెంజ్ చేసి ఆయన అనుకున్న టైంలో నేను ఎంటర్ అయినా. సో అట్లా ఇద్దరు పార్ట్నర్షిప్లో జాయిన్ అయినాం అన్నమాట. ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడా అంతా? ఇది 4 daysలో చేసేసిన, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం 4 daysలోనే కలిసిన 4 daysలోనే ఓపెనింగ్ పెట్టేసిన. దానికంటే బిఫోర్ కొన్ని చిన్న బయట అవన్నీ ఉన్నాయి, అవన్నీ చేంజ్ చేయించేసి ఆర్కిటెక్ట్ కొంచెం చేంజ్ చేసి చేసేసినాం. తింటారా నువ్వు ఒకటి తిని మీద పడతావు? తింటా ఆకలేస్తుంది అన్న తినమా మరి? చెప్పు. కాదు, ఆయన ఎలా పరిచయం నీకు? నార్మల్గా అప్పుడే పరిచయం అంటే ఇలా రెస్టారెంట్ అంటున్నాడని తెలిసిందా? టీ తాగడానికి వచ్చినారా ఇక్కడ? నేను యాక్చువల్లీ దీని ఆపోజిట్ టీ స్టాల్ ఉంటుంది, దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. ఆడ కంటైనర్ పెట్టి ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఏదన్నా మంచి ప్లాన్ చేద్దాం. డైలీ ఏదో పాకెట్ మనీ నెలకు 1 లక్ష రూపాయలు మిగిలిన 70 లక్ష రూపాయలు మిగిలిన కూడా వెళ్ళిపోతుంది. టీ స్టాల్ కాదు మన ఇది మన టిఫిన్ సెంటర్. అది పెడదాం, హెల్దీ మిల్లెట్స్ తోని అది ఇది అని అనుకున్నా. టీ తాగుతాన్నా, వచ్చిండు భయ్యా నేను షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేటోండి నేను అది ఇది అని అన్నాడు. అవునా ఓకే, మా రెస్టారెంట్ అని ఒకసారి చూడండి, ఒకసారి నేను లాంచ్ చేస్తున్నాను, చిన్న సాఫ్ట్ లాంచ్ చేసినాం అంతే, సో చూడండి అని చెప్పేసి అంటే వచ్చిన. రాగానే రెస్టారెంట్ చూసిన, నాకు నచ్చింది. అన్న ఎట్లా చేద్దాం అది అంటే, నేను పార్ట్నర్షిప్లో జాయిన్ అవుతాను నీకు ఓకేనా అని అన్నా. డైరెక్ట్ అనేసిన. ఆ రోజే పరిచయం, ఆ రోజే మాట్లాడేసినాం, ఆ రోజే ఫిక్స్. నెక్స్ట్ డే నుంచి మొత్తం ఆ రోజు నైట్ నుంచే ఇది ఇక్కడ పెడదాం, ఇది అక్కడ పెడదాం, ఇది కరెక్ట్ కాదు, ఇది అని చెప్పేసి మొత్తం బయట మొత్తం సెటప్ మార్చేసినాం. లోపల కూడా కొన్ని చేంజెస్ చేసేసినాం. చేసేసి అప్పుడు ఇంకా 4 daysలో 4th day లాంచ్ చేసేసినాం. వితిన్ 4 days పరిచయం, 4 days లాంచ్, అప్పటికప్పుడు డిసిషన్. సో దేవుడు నేను అప్పుడే అనుకున్నా, నేను మన లైఫ్ లో మనం ఏదైతే ఫుల్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అవి జరగవు. దేవుడు ఎప్పుడు ఇయ్యాలో అది ఇస్తాడు నీకు, కానీ సడన్ గా ఇస్తాడు. ఆ సడన్ గా ఇచ్చేదే నీకు ఇట్లాంటి మిరాకిల్ జరుగుతాయి. అది అప్పుడు వచ్చే 40 లక్షలు ఎంత వచ్చినారా? 40 వరకు వచ్చినాయి. ఏం చేసావు? చెల్లె పెళ్ళికి అమౌంట్ ఇచ్చిన, ప్లస్ కొన్ని అప్పులేదో ఉండే అది కట్టేసిన. అక్కడికక్కడ సాఫ్ అయిపోయినాయి అవి. అప్పుడు నాకేం మిగలలే.
దీనికి ముందు ఒక బిజినెస్ పెట్టినట్టు ప్రొడక్షన్ పెట్టావు, కథ వేరు ఉంటుంది. కథ వేరేంటో ప్రొడక్షన్ అదే మన ఇది పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే మధ్యలో సినిమా ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉన్నదంటే నాతో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆయనతోనే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ డబ్బులు పెట్టున్నాడు కదా. సో ఇప్పుడు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు అక్కడికే ఆపేసి, నేను 1,10,00,000 ఖర్చు పెట్టిండు, అక్కడికే ఆపేసి, చాలా మందికి తెలియదు అది. సో అక్కడికే ఆపేసి ఆయన పాపం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఓకే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ఏదో నెలకు 4 లక్షలు 3 లక్షలు ఏదో సంపాదించాలి, అంటే అప్పర్ మిడిల్ క్లాసే, నాట్ మిడిల్ క్లాస్. మళ్ళీ వేసుకుంటారు 4 లక్షలు మిడిల్ అని చెప్పి వేసుకుంటారు, అది కాదు అని. సో ఆయన ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఆగలేడు కదా. ఈ ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉన్నది అది అని అంటే తప్పకనే నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ నేను వదిలేస్తే ఆయన డబ్బులు పోయేటి, కనీసం సినిమా కూడా ఏది కాదు. నేనేదో చలో ఒకళ్ళు నమ్మి వచ్చిండు మనల్ని అని చెప్పేసి నేను ఎప్పుడు ఆ టైంలో నా డబ్బుల గురించి ఆలోచించలేదు. నాకు అనిపించింది, నేను చేసేసిన అంతే. అది కథ వేరుంటే ప్రొడక్షన్ నేను ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ నేను ఏదోటి చేసి ఉంటుందా? ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆగిందా ఇప్పుడు నడిపిస్తున్నావు? లేదు అంటే ఆగలే, ఇంకా నడిపిస్తా. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా. మొన్ననే కదా దెబ్బ పడింది గట్టి, రీసెంట్లీ కదా, 1 year కూడా కాలేదు కాదు. ఇప్పుడు సరే నువ్వు కొంచెం తింటారా? నేను నువ్వు చెప్పురా. నువ్వు అలా పట్టుకొని అలా కూర్చొని ఎప్పుడు తిందాం ఎప్పుడు చెప్తావు అన్నట్టు చెప్పు. అది పాపం చికెన్ తిని అని. చికెన్ ఎందుకు తింటారు సారా? వీళ్ళు కోళ్ళని చంపేస్తారు, బయట పడేస్తే మొత్తం ఇక మనం ఏదో కడుపులో దాచుకుంటాను నేను. నిజం రా, అయ్యో పాపం దాని కడుపులో దాచిపెట్టుకుంటాను. అలా చెప్పాలి, ఇంకా చెప్పాలి, అలా చెప్పాలి. నార్మల్గా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరినీ నువ్వు రిసీవ్ చేసుకొని దగ్గరికి వెళ్ళి అందరిని పిలిచి కూర్చోబెట్టి జనాలందరికీ అవైలబిలిటీ అయిపోతున్నావు కదా. అవును. అంటే ఒక సెలబ్రిటీ అంటే ఆడియన్స్కి అవైలబిలిటీ అయిపోతే ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ సినిమా తీస్తే నీ టికెట్లకు ఇబ్బంది అవుతుంది కదా. నేను ఏం ఆలోచించలేదు కదా. నేను ఏం ఆలోచించలేదు శివ అట్లా. అదే చెప్తున్నా, బేసికల్లీ ఇక్కడికి ప్రాబ్లం ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఇలా చేస్తే చాలా మంది, కొంతమంది ఏంటంటే అరే ఏంద్రా తోసేసిర్రేంద్ర బాడీ గార్డ్స్, ఏంద్ర దగ్గర కూడా రానిత్తలేరు, ఏంద్ర ఇంత ఇది అని అంటారు. బట్ నేనేందంటే బేసిక్ నాకు అట్లా ఎప్పుడు ఉండదు. నేను ఇప్పటికీ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగినా అన్న, నేను అట్లాంటి వాడిని. నేను అవన్నీ పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్లస్ నా రెస్టారెంట్, నేను పనికాడ నేను వెనకాడ. ఓకే, నేనేందంటే నా రెస్టారెంట్లో నేను ఆనియన్ కూడా కోసిన నేను లోపల కిచెన్లో. చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు సెలూన్ ఏదైతే కటింగ్ చేస్తావా? ఏంటి హెయిర్ సెలూన్ పెట్టావు, హెయిర్ స్టైల్ చేస్తా. హెయిర్ స్టైల్ ఒకవేళ నాకు వస్తే నేను డెఫినెట్లీ చేస్తా. ఎందుకు చేయలేం? అరే అది అరే దాన్ని ఎందుకు తక్కువ వేస్తున్నావు? ఏ వృత్తి అయినా కూడా నవ్వినప్పుడే అర్థమైతే నీ ఎటకారమైన ఇదే అర్థమైంది. నువ్వు నేను ఎటకారమైన ఇప్పుడు కటింగ్ వస్తే కటింగ్ చేస్తావు. 100% చేస్తా నేను, 100% చేస్తా. తప్పేముందల్లా. నాకు సన్నీ చెప్పాడు, సన్నీ ఏమన్నాడు, నేను సెలూన్ అరే నాది కూడా నేను ఏం లేదు, క్లయింట్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నార్మల్గా హెయిర్ వాష్ చేస్తారా, నేను ఎప్పుడన్నా నార్మల్ క్లయింట్స్ వచ్చినప్పుడు ఊరికి అట్లా హెయిర్ వాష్ చేసేస్తా అని అన్నాడు. తప్పేం లేదనలా, మన వృత్తి మనం చేయకపోతే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో చేయాలనుకుంటున్నావు, మంచి ఆడియన్స్ నా దగ్గర ఇప్పుడు అందరు వచ్చి కూర్చోరు కదా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మొత్తం తెలంగాణ ఆంధ్రలో కలిపి జనాలు ఎంతమంది ఉంటారు? చెప్పరా? ఎంతమంది అయినా రావచ్చు. ఎంతమంది ఉంటారు మొత్తం పాపులేషన్ ఎంత తెలంగాణ ఆంధ్ర కలిపి? 9 కోట్లు. 9 కోట్ల? 9 కోట్ల మంది నా రెస్టారెంట్కి వస్తుర్రా, నన్ను చూస్తుర్రా? చెప్పురా. అలా అంటావా? నేను అట్లా అనుకో. నేను ఏంటంటే వచ్చిన వాళ్ళని ఏంటంటే కరెక్ట్గా రిసీవ్ చేసుకొని ఫుడ్ ఎలా ఉంది ఏంటిదని ఫీడ్బ్యాక్ తీసుకోవాలరా. స్టార్టింగ్లో 100% 1-2 months పక్కా నేను చేయాలి. 2 months ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటాడో 100% 1-2 months పక్కా ఆ బిజినెస్ వెనకాల ఉండాలి. లేకపోతే నడవదు. నీ బిజినెస్ నీదే, నీ పైసా నీదే. నువ్వు ఎంతమంది తీసుకొచ్చినా నీ పైసా నీ పేను ఎవరు తెలియదు. ఏ పని అన్నా ఓకే, నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొచ్చినప్పుడు నీ కష్టం నీకే తెలుస్తుంది, పక్కడి కంటే నీకే ఎక్కువ తెలుస్తుంది. సో నువ్వు 100% ఒక 2 months నువ్వు కేటాయించాలి. 1 month కానీ 2 months కానీ నువ్వు చేసిన బిజినెస్ కానీ లేకుంటే ఏ పని అయినా కూడా నువ్వు కేటాయించాలి నువ్వు. సో ఇవరా తంగడి కబాబ్. ఏంటది? తంగడి కబాబ్. కరెక్ట్ వర్క్. తంగడి కబాబ్. ఇయో తంగడి తంగడి కబాబ్. ఇది లసానియా కబాబ్ అంటారు. లసానియా కబాబ్
సరే నువ్వు తిను ఇది. లేదు నేను ఆల్రెడీ నేను తిన్నా. ఇది నువ్వు ఇదిగో ఇది పట్టు చేత్తో ఇస్తున్నా ఏం కాదు. ఇవి ఏం కదా మలాయి కబాబ్ మనం రాత్రి వెళ్ళి స్టఫ్ పచ్చడి కదా కలుతాగా. దీని గురించి చెప్పేది చెప్పాలనుకుంటున్నా. ఇది టైం పడుతుంది రా. కబాబ్స్ ఎప్పుడైనా కానీ రెస్టారెంట్లో టైం పడుతుంది, 20-25 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇది స్మోక్తోని నీకు మొత్తం ఇదవుతుంది, ఉడుకుతుంది ఇది. కానీ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడు. కాదు, నాకు ఈ చికెన్ల మీద ఒక డౌట్ ఉంది. నార్మల్గా మిగిలిపోతాడు నైట్ ఇది చేసి వాటినే దాని గురించి మామూలుగా రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్య రైడ్లు ఎక్కువ జరుగుతున్నాయి, చూసేవాలేదు ఉండదు. దాని గురించి ఒకసారి చెప్పండి. బేసికల్ ఒకటి ఉంటుంది ఇక్కడ. మేము ఏంటంటే ఒక పులుసు చూపిస్తా, ఎప్పటికప్పుడు చికెన్ ఫ్రెష్ తెప్పిస్తాను నేను. నాకు ఎందుకు లేట్ అవుతుంది అంటే నేను ఫ్రెష్గా చేపిస్తాను. నా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టిన ఒక 15-20 మినిట్స్ లేట్ పడుతుంది రా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక 20 మినిట్స్ అయితే లేట్ పడుతుంది. లేట్ ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఉంది. నేను అప్పటికప్పుడే ఫ్రెష్ చేపిస్తా. నేను దాన్ని పెట్టేసి బిఫోర్ డే పెట్టేసి, అంటే మన ఇంట్లో కూడా చాలా మంది మ్యారినేట్ చేసి పెడతారు, అది వేరే విషయం. బట్ నేను అట్లా పెట్టాను. ఒక నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. నీకు అయ్యో చికెన్ 10 బర్డ్ లెగ్స్ బోన్లెస్ 5 kg కల్మా ఇట్లా 5 kg డైలీ ఎట్లా నీకు 2 days ఎట్లా సరిపోతుంది? 5 kg సరిపోదు కదా. నేను ఫ్రెష్ తెప్పిస్తా, అప్పటికప్పుడే తెప్పించి కడిగిపించి అప్పుడు చేసి అప్పటికప్పుడే చేపిస్తాను అనమాట ఫ్రెష్ది. నా దగ్గర ఎక్కడ నీకు ఫ్రోజన్ది కానీ లేకపోతే 2-3 రోజులు పెట్టినది కానీ అట్లా ఉండదు. అందుకే నాకు లేట్ అవుతుంది. నాకు చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది అంటే నేను వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మంచి టేస్టీ ఫుడ్ కావాలి, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ రీజన్. ఒకటి 20 మినిట్స్ పడుతుంది, పక్కా పడుతుంది. నీకు ఏ ఐటమ్ చేయాలని 20 మినిట్స్ పడుతుంది. లేదు నేను ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారా కొంతమంది, హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారు, మిగిలింది అనుకో నెక్స్ట్ డే యూజ్ చేస్తారు. అట్లా కాదు నాది. నేను హాఫ్ బాయిల్ చేయలేదు, అప్పటికప్పుడే బాయిల్ చేసేసి అప్పటికప్పుడే చేపిస్తాం. నువ్వు ఇంతకు ముందే ఫుడ్ బిజినెస్ చేసావే? లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను ఏంటి ఏమేమి చేయాలి, ఏమేమి ఉంటాయి అని. నేను అయ్యో తంగడి 6 kg, లాలీపాప్ 8 kg, ఎగ్ 3-5 ఇదంతా అప్పటికప్పుడే చూడు. ఇగో అప్పటికప్పుడే నేను తెప్పిస్తా. చికెన్ 15 బర్డ్ ఇట్లా. ఎందుకు నేను అప్పటికప్పుడే తెప్పిస్తా? మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, నాకు ఒకవేళ అక్కడ రావట్లేదు అని అంటే నేను ఇమీడియట్గా వేరే దగ్గర నుంచి కూడా మా పార్ట్నర్కి చెప్పి అక్కడ నుంచి తెప్పించుకుంటా. ఎంత ఉంటే అంత తీసుకురా ఫస్ట్ అని అంట. తర్వాత వాడు లేట్ అయినా కూడా ఇక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అని. సో అట్లా నేనైనా ఫ్రెష్ చేస్తారా. నా కళింగపట్నంలో ప్రాపర్ ఫ్రెష్ ఉంటుంది నీకు చికెన్ ఐటమ్ పక్కా.